అమ్మ కన్నా పరదేవత ఉండే అవకాశం లేదు. పరదేవతయే అమ్మ రూపంలో భూమి మీద తిరుగుతోంది. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులంతటి వారు మాతృకా పంచకం చేస్తూ ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూల వ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్యేస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అన్నారు. అమ్మ రూపంలో పరదేవత ఉంది కాబట్టే ఈ సృష్టి నడుస్తోంది. తన శరీరానికి ఎంత వైక్లభ్యం కలిగినా, ఎంత కష్టం కలిగినా, తాను ఎంత పథ్యం చేయవలసి వచ్చినా, ఎంత వికృతమైన ఆకారము తాను పొందవలసి వచ్చినా 9 నెలలు గర్భాన్ని ధరించి కడుపు గర్భాలయం చేసి అందులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చి మరణ సదృశమైన ప్రసూతి వేదన తాను పొంది బిడ్డని ప్రసవించిన తరువాత ఆమె తన నెత్తురు పాలగా చేసి పట్టి పెంచి పోషిస్తోంది.